సర్వోన్నతుడ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన గణనామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో ప్రభు ఎంతవరకు మేము పాడి భజించి ఆరాధన చేస్తాం. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. నీ దాసుని యొక్క ముఖాంతరం నుండి నాతో మాతో సూటిగా మీరే మాట్లాడి వినగలే చెవులు గ్రహించగలిగే మనసు సంఘ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కాబట్టి మీరే మాట్లాడాలి. వినిబుద్ధి పుట్టించాలి. నీ వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించి ఆత్మతో నడిపించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిద్రపోతున్నావా? జాగ్రత్త అనే అంశం గురించి మనం ధ్యానించబోతున్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించేద్దాం. అప్పుడు వాననాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించునేమో అనేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయము ప్రియాదిని బిడ్డలారా, దారి తప్పిపోయాడు ప్రవక్త. 2వ అధ్యాయానికి వచ్చేసే సమయానికి ప్రార్థించాడు. 3వ అధ్యాయంలోనికి వచ్చేసినప్పటికీ ప్రకటించిన ప్రవక్తగా ఉన్నాడు. 4వ అధ్యాయంలోని పరితపించిన ప్రవక్తగా ఉన్నాడు. ఈ 1వ అధ్యాయం మనం 6వ చదువుకున్నాము. ఇక్కడ దారి తప్పిపోయాడు ప్రవక్త. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. అమిత్తయి కుమారుడు. అమిత్తయి అనే మాటకి అర్థం ఏంటంటే నమ్మకస్తుడు. యోనా అనే మాటకి అర్థం ఏంటంటే గువ్వా. దేవుడు మాట్లాడుతున్న యోనాతోటి, నినివ పట్టణస్థుల దోషము దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివ మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని యోనాతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నినివ పట్టణాలకు నువ్వు వెళ్ళాలి, దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని దేవుడు చెప్తే యోనా గారు నినివ పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడంట? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక వాడను చూచి ప్రయాణమును కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవటకు వాడ ఎక్కాను. నినివ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుంది, నాశనం కలుగుతుంది అని చెప్పమంటే నినివ పట్టణానికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతున్నాడండి? తర్షీషునకు పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాటని పక్కన పెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళకుండా దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించకుండా తర్షీషులకు పారిపోవాలనుకున్నాడు. అంటే దారి తప్పిపోయిన ప్రవక్త. దేవుడు చెప్పిన మాటను తిరస్కరించి మరొక మార్గం కూడా ప్రయాణం చేస్తున్నాడు. వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఇప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది. తుఫాను ఎవరి వల్ల వచ్చిందంటే యోనా వల్లే వచ్చింది. ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. ఎందుకు ప్రార్థించాలంటే మనం చావకుండా బ్రతుకు నిమిత్తం. అంతలో వాడవారు ఎవరిని బట్టి కీడు వచ్చినో సీట్లు వేద్దామని చెప్పి సీట్లు వేసారంట. సీట్లు వేసినప్పుడు యోనా పేరునే వచ్చిందంటండి. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా ఇప్పుడు అతడు వారితో ఇట్లుగా మాట్లాడతాడు. యోనా ఏమని చెప్తున్నాడో తెలుసండి? నేను ఎబ్రియుడను అని చెప్తూ సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందులు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఒక ఎబ్రియుడు, సృష్టికర్త అయిన దేవునికి దాసుడను. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం ఆ మీదకి రాకుండా నిమ్మలించినట్టు మేము నీకేమి చేయవలని
అతను అడిగారంటండి. నీ వల్ల ఇంత కీడు వస్తుంది కాబట్టి, సముద్రం పొంగిపోతుంది కాబట్టి, తుఫాను అధికమవుతుంది కాబట్టి మేము నీకేం చేయాలని చెప్పేసి యోనాని అడిగారు. అడగగా యోనా ఏమంటాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఇక్కడ యోనా ఒప్పుకుంటున్నారు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పాను. యోనా నినివే పట్టణానికి వెళ్ళి దుర్గతి కలుగుతుందని ప్రకటిస్తే ఆ నినివే ప్రజలు రాళ్ళతో కొట్టి చంపేస్తారు అని భయపడ్డాడు. అంతే తప్ప ఏం తప్పు చేయలేదు. భయపడి తర్షీషుకు పోవాలనుకున్నాడు. కాబట్టి ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు అర్థమైంది, నన్ను బట్టే ఈ కీడు వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 2వ అధ్యాయంలోకి రాబోతుకి ఎత్తి సముద్రంలో పడేశారు కరెక్టే, కానీ యోనాని మృంగివేయడానికి ఒక మత్స్యమును అనగా తిమింగలాన్ని, ఒక చేపని సముద్రంలో సిద్ధంగా ఉంచాడు. నా ప్రవక్త లేకపోతే నా యొక్క సేవకుడు నశించిపోవడము, చనిపోవడం నాకు ఇష్టం కాదని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 3 దినాలు ఈ మత్స్యమునకు ఉపవాసం ప్రకటించాడు దేవుడు. ఏమీ తినకూడదు, తింటే అరిగిపోతారు. ఇప్పుడు ఏమీ తినకూడదు 3 దినాలు. ఇప్పుడు చేప కడుపులో యోనా ఎన్ని రోజులు ఉన్నాడు? 3 దినాలు ఉన్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేస్తే యోనా బ్రతుకు మారింది, విధానం మారింది. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? వాడలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు. వాడలో ఉన్నప్పుడు వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోయాడు. ఎప్పుడైతే వాడలో నుంచి సముద్రంలో పడవేయబడ్డాడో అప్పుడు చేప కడుపులో ఉన్నప్పుడు చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు అంట. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో ప్రార్థించిన ప్రవక్తగా మారిపోయాడండి. అయితే ఈరోజు మనం చెప్పుకునే అంశంలోకి వెళ్ళిపోతాం. నిద్రపోతున్నావా? జాగ్రత్త. అసలు నిద్రపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఒక్కొక్కటికి చూసుకొని ముగిందాం. నిద్రపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే, దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 22వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదువుదాం. మీరెందుకు నిద్రపోవచ్చున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. మీరెందుకు నిద్రపోవచ్చున్నారు? మీకు శోధనలు రాకుండా ఉండాలంటే మీరు లేచి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితము లేకపోతే, నిద్రపోతే, ప్రార్థన లేకుండా నిద్రపోతే ప్రార్థన జీవితాన్ని నీవేమవుతావు తెలుసండి? కోల్పోతావా అని మాట్లాడుతున్నారు. ప్రార్థన లేకుండా నిద్రపోతే ప్రార్థన జీవితాన్ని ఏమవుతావు? మొట్టమొదటి పాయింట్గా మనం చెప్తున్నాం, ప్రార్థన జీవితము. నిద్రపోతున్నావా? ప్రార్థన జీవితాన్ని కోల్పోతావా అంటున్నాడు. ఎందుకు నిద్రపోవచ్చున్నారు? ప్రార్థన మానేసి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయండి. ఒకవేళ నిద్రపోతే ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం. మొట్టమొదటి నష్టం ఏంటంటే, ప్రార్థించకపోతే, ప్రార్థించకుండా నిద్రపోతే ప్రార్థన జీవితమే కోల్పోతాం. అప్పుడు శోధనలు వస్తాయి, అప్పుడు నష్టాలు వస్తాయి. ప్రార్థన లేకపోతే ఏమవుతాయండి? మరి అక్కడ అదే కానీ మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేస్తే శోధనలు రావు, ప్రార్థన చేస్తే కష్టాలు రావు, ప్రార్థన చేస్తే ఇబ్బందులు రావు. ప్రార్థన చేయకుండా నిద్రపోతే మాత్రము శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందుకే నిద్రపోతే ప్రియాదేని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా నిద్రపోతే ప్రార్థన జీవితాన్ని కోల్పోతారని బైబిల్ లేఖనం నుండి మనం చూస్తూ ఉన్నాం. 30 రోజులు రాజుగారిని తప్ప ఇంక ఎవరిని పూజించకూడదు, ఎవరి దగ్గర మనం చేయకూడదు. 30 రోజులు కూడా రాజుగారి దగ్గరే మనం చేసుకోవాలి. ఒకవేళ రాజుగారి దగ్గర 30 రోజులు మనం చేయకుండా ఏదేమి దగ్గర మనం చేస్తే వారు తీసుకొని వెళ్ళి సింహాల బోనులో పడవేయబడతారు అని చెప్పి శాసనాన్ని పుట్టించారు. ఇట్టి శాసనము సంతకము చేయబడినది తెలిసినను. యథావిధిగా రోజు ఎలా ప్రార్థించేవాడో దానియేలు యథాప్రకారము
కిటికీ తలుపులు తెరిచి యెరూషలేముతో చేతులు ఎత్తి ముమ్మార్లు ప్రార్థన చేశాడంట. దానియేలు రాజుగారి దగ్గర తెలిసిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థించిన వారిని చెప్పండి, ఏం చేయాలి? రాజుగారు పుట్టించిన శాస్త్రం ఏంటి? సింహాల బోనులో అండి, అక్కడ శాస్త్రం ఏంటి? సింహాల బోనులో వేయబడతారు అన్నాడు. ఇప్పుడు దానియేలు పట్టబడ్డాడు. ఇప్పుడు దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడేసినప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క గొప్ప శక్తి అంటే ఇక్కడ కనబడుతుంది. దేవుని నమ్ముకున్న భక్తుల మీద ఏ కీడు రానివ్వడు. ప్రార్థన చేస్తే, అదే ప్రార్థన చేయకుండా నిద్రపోతే కీళ్ళు ఖచ్చితంగా వస్తాయి, శ్రమలు బాగా ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు దానియేలు ప్రార్థించాడు కాబట్టి ప్రార్థించినందుకు గాను సింహాల బోన్లో పడేస్తే సింహములు ఏ హాని చేయకుండా దేవుడు సింహముల నోళ్లను మూయించేశాడంట. గట్టిగా చెప్పకూడదు. దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్ళనే మూయించేశాడు. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో. అందుకే వారనావికుడు కూడా యోనాతాను, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, ఒకవేళ ఆ దేవుడు మన మీద కనికరము చూపునేమో. మన ప్రార్థన విని కనికరించే దేవుడు కాబట్టి దానియేలు ప్రార్థన విని దానియేలు కనికరించి సింహాలు ఏ హాని చేయకుండా సింహాల నోలను మూయించేశాడంట దేవుడు. అంటే సింహాల బోన్లో పడేస్తే సింహాలు ఊరుకుంటాయండి? ఏం చేస్తాయి? నమిలి మింగేస్తాయి. ఇప్పుడు ఎవరైతే దానియేలు మీద నింద మోపారని తెలుసుకున్నారు రాజుగారు, నింద మోపుని వారిని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడేస్తే సింహాలు ఏం చేసేది తెలుసండి? దానియేలుని ఏమీ చేయలేదు. కారణం, దానియేలు చేసిన ప్రార్థన దానియేలుని కాపాడింది. మరి ఎవరైతే నింద మోపారో వారు పట్టుకొని సింహాల బోన్లో పడేస్తే వారి ఎముకలను సహితము పొడి చేశాను అని ఉంటుంది. దానియేలు గ్రంథంలో ఉంటుందండి ఈ మాటలన్నీ. ఎముకలను సైతం ఏం చేశాయి? మరి దానియేలు ఎందుకు చేయలేదు? దానియేలు ఎందుకు చేయలేదంటే దానియేలు ప్రార్థన విన్న దేవుడు సింహాల నోళ్లను మూసేశాడు. కాబట్టి ప్రార్థన లేకపోతే శోధనలోనికి వెళ్తాము. ప్రార్థన లేకుండా నిద్రపోతే దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నిద్రపోతున్నావా? జాగ్రత్త, ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. నిద్రపోతే ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. రెండో విషయానికి వెళ్దాం ప్రియా దేవుని బిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19-20 వచనాలు, 2 వచనాలు చదువుదాం. దెలీలా సంసోను బలాన్ని తెలుసుకోవడం కోసం దెలీలా తొడ మీద సంసోను నిద్రపోతుంటాడు. అన్నది ఎక్కడ? దెలీలా తొడ మీద సంసోను నిద్రపోతుంటాడు. ఎందువల్ల అంటే సంసోను యొక్క శక్తి ఎక్కడుందో తెలుసుకొని సంసోను తన తొడల మీద నిద్రపుచ్చి ఆ 7 జడలను కత్తిరించడానికి ప్లాన్ చేస్తుంది దెలీలా. ఇప్పుడు సంసోను ఎక్కడ పడుకున్నాడో? సంసోను చేయవలసిన పనేంటి? దేవుడు సంసోనుకు అప్పగించిన పనేమిటి? ఇశ్రాయేలుని కాపాడాలి, ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయాలి. ఇశ్రాయేలు పక్షంగా ఉండవలసినోడు ప్రేమలో పడి, మోసంలో పడి, దొంగ ప్రేమలో పడి, తన శక్తి ఎవరికి చెప్పకూడదు, తన శక్తి ఎక్కడుందో చెప్పేసి మోసపోయి దెలీలా వడిలో నిద్రపోతున్నాడంట. మనం ఎక్కడ పడుకోవాలి? ఎక్కడ పడుకున్నాడు? దెలీలా తొడ మీద నిద్రపోయాడంట సంసోను. ఏమైందంటే ఎంత నష్టం కలిగిందంటే దేవుని బిడ్డలారా, తన శక్తి 7 జడల్లో ఉంటుంది. ప్రభువుకి నాజీరు చేయబడిన వాడు, దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చిన సమయం అది. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు సంసోను. దేవుని ఆత్మ ఉంది కాబట్టే అనేక యుద్ధాల్లో జయం ఫిలిష్తీయుల మీద జయాన్ని పొందుతున్న వ్యక్తి సంసోను. తన శక్తి అంతా ఎక్కడుందో తెలుసా అండి? నాజీరు చేయబడిన జిత్తు 7 జడలుగా వేసుకొని ఉంటాడు. నా శక్తి 7 జడల్లోనే ఉందని చెప్పేసి ఆ లాలన మాటలకి, ఆ దెలీలా చెప్పే లాలన మాటలకి, ప్రేమగా మాట్లాడే మాటలకు లోబడిపోయి తన శక్తి ఎక్కడుందో చెప్పేశాడు. ఇప్పుడు దెలీలా తొడ మీద నిద్రపోయాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల్ని పిలిచి ఆ 7 జడల్ని కట్ చేయించేసింది. ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చారు. ఎప్పటిలాగే శక్తి ఉందనుకొని విరజిమ్ముకోవాలనుకున్నాడు సంసోను. కానీ ఇప్పుడు ఏమైపోయింది?
జిత్తు కత్తిరించేది కాబట్టి అసలు ఎలాగ అనుకోబోయాడు, కానీ ఏమీ జిత్తు లేదు కట్ చెప్పి. ఇప్పుడు ఏమైపోయింది? సంసోలో ఉన్న శక్తి పోయింది. దేనివల్ల? నిద్రపోవడం వల్ల. ఎక్కడ నిద్రపోయాడు కూడా దేవుని బిడ్డలారా, దిలీలా వడిలో, దిలీలా తొడల మీద నిద్రపోయాడు కాబట్టి చివరికి తన శక్తిని కోల్పోయాడు. రెండో పాయింట్గా దేవుని బిడ్డలారా, నువ్వు నిద్రపోతున్నావా? జాగ్రత్త. దేవుని ఆత్మను కోల్పోతావు, దేవుని శక్తిని కోల్పోతావు, దేవుడిచ్చిన బలాన్ని కోల్పోతావు. జాగ్రత్త. నిద్రపోతున్నావా? జాగ్రత్త అని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి నిద్రపోతున్నావా? జాగ్రత్త. మరి ఏం చేయాలి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఏమన్నాడు మొదటి పాయింట్లో మనం చూసినప్పుడు? శోధనలో ప్రవేశించకుండా ఉండున్నట్లు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. నిద్రపోవడం కాదు, ప్రార్థన చేయమంటున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నావో జాగ్రత్త. నిద్రపోతున్నావా? జాగ్రత్త. దేవుని ఆత్మని కోల్పోతావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు అండి దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ కోల్పోతే మనం దేవుని బిడ్డలం కాలేం. దేవుని ఆత్మను పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన ఆత్మను మనం పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన శక్తిని మనం పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన బలాన్ని మనం పోగొట్టుకుంటే మనం దేవుని బిడ్డలం ఎలాగవుతాం? మనం దేవుని బిడ్డలం కాలేం. కాబట్టి ఇక్కడ దిలీలా వడిలో నిద్రపోయిన సంసోను దేవుని ఆత్మని కోల్పోయాడు. మనం కూడా నిద్రపోతే ప్రియాదినులారా, దేవుని యొక్క సమయాన్ని దొంగిలించి నిద్రపోతే దేవుని యొక్క ఆత్మను మనం ఏమవుతాం? కోల్పోతామని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. మూడో పాయింట్కి వెళ్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి చాలాసేపు ప్రసంగించుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఐతుకు అనే ఒక యవనస్తుడు ఆదివారం ప్రార్థనకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ఆ రాత్రి అంతా ప్రసంగించాడంటండి. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడంటే పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు. పౌలు గారు వాక్యాన్ని విత్తుతున్నారు. మరుసటి రోజు వేరొక ఊరు వెళ్ళవలసిన ప్రయాణం ఉంది కాబట్టి అర్ధరాత్రి వరకు వాక్యాన్ని విత్తాడంట పౌలు గారు. ప్రార్థనకి ఒక యవనస్తుడు వచ్చాడు. ప్రార్థనకి అందరూ వస్తారు, ఒక యవనస్తుడు కూడా వచ్చాడు. ఎక్కడ కూర్చోవాలి? ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? ఇంతకని ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? 3వ అంతస్తులో ఉంది సన్నిధి. ప్రార్థనకు వచ్చినాడు. ఆవరణంలో ఎలాగ కూర్చోవాలి? ఆవరణంలో కూర్చోవాలి. కూర్చున్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడంట. ఎవరు ప్రార్థనకు వచ్చిన కిటికీలో కూర్చుంటారా? కిటికీలో కూర్చున్నాడంట. పౌలు గారు అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, అందరూ జాగ్రత్తగా వింటున్నారు. కానీ కిటికీలో కూర్చోవడం వల్ల చల్లగాలికి నిద్ర, చల్లగాలికి ఏమొచ్చిందంటండి? నిద్ర వచ్చేసిందంట. మేము కూర్చున్న మేడగదిలో అనేక దీపములుండెను. ఎందుకు ఈ మాట ఉపయోగించాడు అసలు? అంటే అప్పుడు కరెంటు లేదు, ఏమున్నాయి? దీపాలు ఉన్నాయి. దీపం బుడ్డిలో ప్రసంగం, దీపాలలో ఆరాధన. ఈ రోజులో చక్కటి లైట్, చక్కటి ఫ్యాన్లు, చక్కగా ఏసీలు కూడా ఉన్నాయి కొన్ని చర్చిలో. అన్నీ ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? చక్కగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. కానీ ఆనాటి రోజుల్లో దీపం బుడ్లు ఉన్నప్పటికీ చక్కగా దేవుణ్ణి ఆరాధించిన పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చేది ఆనాటి ఆరాధనలు. మరి ఈనాటి ఆరాధనలు ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా లైట్లు ఉన్నాయి, కానీ దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం? ఆరాధించలేకపోతున్నాం. ఈ ఐతుకు అనే ఒక యవనస్తుడు వచ్చి అందరితో పాటు కూర్చొని వినకుండా కిటికీలో కూర్చొని ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయాడంటండి. మామూలు నిద్ర కాదు. ఎక్కడ గాఢ నిద్ర పోవాలి? మంచం మీద పడుకుంటే గాఢ నిద్రలో పోవాలి. కిటికీలో కూర్చుంటే గాఢ నిద్రలో పోతే ఎలా ఉంటుంది? గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారం వల్ల జోగి 3వ అంతస్తులో నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. చచ్చిపోయాడు. 3వ అంతస్తులో నుండి కింద పడితే ఎవడ బతుకుతాడు?
చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. అందుకే దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నిద్రపోతున్నావా? జాగ్రత్త. నిద్రపోతున్నావా? జాగ్రత్త. మరణాన్ని తెచ్చుకుంటావు. ఈ ఐతికి ఏం చేశాడు? కిటికీలో నిద్రపోయి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎక్కడికి వచ్చి? మందిరానికి వచ్చి. ఇప్పుడు చెడ్డపేరు అంతా సేవకునికి వస్తుంది. చెడ్డపేరు అంతా ఎవరికి వస్తుంది? పలానా చర్చికి వెళ్ళి చచ్చిపోయాడు అంటే చెడ్డపేరు అంతా ఎవరికి వస్తుంది? సేవకునికి వస్తుంది. కాబట్టి ఆ చెడ్డపేరు రాకుండా పౌలు దేవుని ఆత్మచేత నింపబడినవాడు, పౌలు దేవుని శక్తి చేత నింపబడినవాడు. కాబట్టి పౌలు తొందరగా కిందకి దిగి, అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకూడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చచ్చిపోయిన వాడే ఎత్తబడ్డాడు అని ఉంది, కానీ మళ్ళీ అతని ప్రాణం అతనిలోనికి వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? పౌలు గారు కిందకెళ్ళి అతను కౌగులించుకొని, ఈయనలో ఉన్న శక్తి ఆయనలోనికి వెళ్ళిపోయిందండి. దేవుడికి స్తోత్రం. అంత శక్తి కలిగిన దైవజనులు పూర్వంలో ఉన్న దైవజనులు, అంత శక్తి కలిగిన వారు. వాళ్ళు నడిచి వెళ్తుంటే వాళ్ళు కచ్చీపులు తగిలిన వారు బాగుపడిపోయేవారు. వాళ్ళు నడిచి వెళ్తుంటే వాళ్ళు అంగీలు తగిలిన వారు బాగుపడిపోయేవారు. అనేక మంది రోగులు బాగుపడేవారు. దెయ్యాలు వెళ్ళిపోయాయి అలా అంగీలు తగిలితే. అలాంటి శక్తి కలిగిన దైవజనులు వెంటనే కిందకి వెళ్ళి, అవమానం రాకూడదని చెప్పి కిందకి వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తిని అనగా ఐతుకును కౌగిలించుకోగానే పౌలు గారిలో ఉన్న దేవుని శక్తి ఆయనలోనికి ప్రవేశించి చచ్చిపోయిన వాడు మళ్ళా బ్రతికేశాడంట. గట్టిగా చెప్పకూడదు. మన దేవుడు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. చనిపోయిన వాడిని సహితము లేపగలిగే శక్తి దేవుల్లో ఉందంట. అయితే మూడవ పాయింట్గా నేను చెప్తున్నాను, నిద్రపోతున్నావా? జాగ్రత్త. మరణాన్ని తెచ్చుకుంటావు. మరణం రాకుండా ఉండాలంటే నిద్ర మేల్కొని ప్రభువుకి ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 14:37 వారు నిద్రించుచుండగా చూసి, సీమోను నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేవా అని అడుగుతే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేవా? ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేవా? శోధనలు రాకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నిద్రపోయి కాదు, మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. కాబట్టి నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు, ప్రార్థన జీవితం కోల్పోతాం మొట్టమొదటిది. రెండోది దేవుని ఆత్మను కోల్పోతాం. మూడోది మరణాన్ని తెచ్చుకుంటాం. ప్రార్థన మానేసి నిద్రపోతే మరణాన్ని తెచ్చుకుంటాం. అయ్యగారు తెల్లవారుజామున ప్రార్థన చేయకపోతే మరణం ఎలాగ వస్తుందండి అన్నారు. బైబిల్లో ఉంటుంది. ఎక్కడ? యోవేలు గ్రంథం ఉంటుంది. రేయి మొదటి జామున లేచి నువ్వు మొరపెట్టకపోతే మరణము కిటికీల గుండా లోపలికి వస్తుందని ఉందండి బైబిల్లో. ఎక్కడి నుండి వస్తుంది మరణం? కిటికీల గుండా లోపలికి వస్తుందండి ప్రియాదేవుడు. అందుకోసమే రేయి మొదటి జామున 2:18 యోవేలు గ్రంథం 2:18 తొందరగా తీయండి, చదవండి. రేయి మొదటి జామునే లేచి ప్రభువు సన్నిధిని నీళ్ళ కుమ్మరించడం మీ హృదయాన్ని కుమ్మరించి మొర్ర పెట్టండి అంటున్నాడు. మీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించమని కోరుతున్నాడు దేవుడు. లేకపోతే మరణం కిటికీల గుండా లోపలికి వస్తుంది అంటున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి రాకుండా ఉండాలంటే, మరణము లోపలికి రాకుండా ఉండాలంటే లేచి మన దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడన్నాడు? రేయి మొదటి జామునే లేచి ప్రార్థన చేయాలంటున్నాడు. దావీదు ఏమన్నాడు? దినమునకు ముమ్మార్లు ప్రార్థిస్తున్నాడు 55వ కీర్తనలో. ఎప్పుడంట? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా ప్రార్థన చేస్తున్నానంట దావీదు. మరి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామంటే రేయి మొదటి జామున లేచి కునుకుపాటు పడుతూ ప్రార్థన చేయకూడదు. అందుకే నేను అంటాను, ఈ ప్రార్థన చేసేటప్పుడు ముఖం కడుక్కోవాలి. ఏం చేయాలంటే లేచి ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కొని ప్రార్థన. ఆవలింతలు రా, పోనీ ఆవలింత వచ్చిందండి, ఆవలింత చేసుకొని మాట అనొచ్చు కదా. అందులోనే కీర్తన చదివేటప్పుడు కూడా అలాగే ఒక్క గడి అయినా మనం మేల్కోకపోతే మరణం తప్పదు. ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే అని దేవుడు అడుగుతున్నాడు సీమోన్ని. అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. నా కుమారుడా, ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా? శోధన రాకుండా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, నిద్రపోతున్నావా? జాగ్రత్త. మరణాన్ని తెచ్చుకుంటావా అని అడుగుతున్నాడు దేవుడు. నాలుగోది యోనా గ్రంథమే 1:4 5వ వచనం మనం చదువుదామని. అయితే యెహోవా
సముద్రం మీదకి ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడంట. నిద్రపోతే దేవుని బిడ్డారా సముద్రం మీద గొప్ప గాలి పుట్టించాడు, దేవుడు పుట్టించాడండి. దాని అంతరాది రాలేదు, దాని అంతరాది రాలేదు. సముద్రం మీదకి యెహోవా గొప్ప గాలి పుట్టించగా సముద్రం మీద గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోయినట్లుగా అయిపోయిందంట. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని బిడ్డలారా, నిద్రపోతున్నావా కష్టాల పాలవుతావు. ఏమవుతావు? కష్టాల పాలవుతావు నిద్రపోతే. సామెతల గ్రంథం 23:21లో తిండిపోతులను దరిద్రులు అవుతారు, నిద్రపోయేవారు చింపురు గుడ్డలు ధరించడానికి కారణమవుతుందంట. కష్టాలు, బట్టలు కట్టుకోవడానికి బట్టలు ఉండవు నిద్రమత్తు వల్ల, నిద్రపోవడం వల్ల తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండడానికి ఇల్లు ఉండదు. దీని అంతటికి కారణం నిద్రమొత్తే. నిద్రమొత్తు చింపురు గుడ్డలు. ఏ గుడ్డలు అంటండి? చిరిగిపోయిన గుడ్డలు ధరించడానికి. వాడు పడుకుంటాడు, సోమవారం ఏం చేస్తాడు? పడుకుంటాడు, నిద్రపోతూ ఉంటాడు, పని చేయడు. మరి ఏం జరుగుతుంది? చింపురు గుడ్డలు కాకపోతే అంటే నిద్రపోతున్నావా జాగ్రత్త, కష్టాలు పాలవుతావు అంటున్నాడు. కష్టాలు అన్నం ఉండదు. ఇంకా తిండిపోతులను త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారు. నిద్రమత్తు చింపురు గుడ్డలు ధరించడానికి కారణం. వీడి తిండిపోతు, నిద్రపోతాడు, తిండిపోతు. ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రమత్తు ఒకటే, తిండిపోతు ఒకటి, త్రాగుబోతు ఒకటి. త్రాగడానికి డబ్బులు కావాలి, తినడానికి కావాలి, కానీ నిద్రపోతు పని చేయడు. తిండిపోతులు త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారు అంటున్నాడు. దరిద్రులు నిద్రమత్తు చింపురు గుడ్డలు ధరించడానికి కారణం. అందుకే అంటాడు, ప్రియా దేవుని బిడ్డలారా, నిద్రపోతున్నావా జాగ్రత్త, కష్టాలు పాలవుతావు అన్నాడు. కష్టాలే, ఇంకా ఆహారం ఉండదు, ఇల్లు ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండదు, తినడానికి ఆహారం ఉండదు, అన్ని కష్టాలే, అన్ని కష్టాలు. అందుకే అంటాడు, తన భూమిని స్వేచ్ఛపరుచుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకును అన్నాడు సాయంత్రం అందులోనే. తన భూమిని స్వేచ్ఛపరుచుకున్న వానికి, తన భూమిని దున్నుకొని పంట వేసేవానికి కడుపు నిండా ఏం దొరుకుతుందంట? అన్నం దొరుకుతుంది. అలా చేయకుండా సోమరుడుగా ఉండి నిద్రపోయాడా, చింపురు గుడ్డలు ధరించడానికి కారణమైపోతాడు. చివరికి అడుక్కునే స్థితికి వచ్చేస్తాడు బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, నిద్రపోతున్నావా జాగ్రత్త, కష్టాలు పాలవుతావని దేవుడు మాట్లాడుచున్నది. 4వ 5వ పాయింట్కి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డ సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుదాం. ఇంకో కొంచెం నిద్రిస్తాను, ఇంకో కొంచెం కుణుకుతాను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నువ్వు అనుకుంటున్నావంట. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎత్తకు వచ్చును, ఆయుధదాడు వచ్చినట్లు లేమి, పేదరికం, కరువు. ఆయుధదాడు వచ్చినట్లు పేదరికం నీ యొద్దకు వచ్చును. లేమి అనగా కరువు, పేదరికం వస్తుందంట. నిద్రపోతున్నావా జాగ్రత్త, పేదరికం కలుగుతుంది. నిద్రపోతే పేదరికమే, లేమే, కరువే, జాగ్రత్త. ఇంకో కొంచెం పడుకుంటా, ఇంకో కొంచెం పనికి వెళ్ళే సమయంలో, ఉదయం పనికి వెళ్ళే సమయంలో అందరూ పొద్దున్న 6 గంటలకు పనికి పోయి 10 గంటలు ఎత్తే ఎలా ఉంటుంది? ఆ పని చేసుకొని వచ్చేస్తారు. ఈ డబ్బులు ఎక్కడ వస్తాయి? అందుకనే పేదరికం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, లేమి అంటున్నాడు. ఇది నా మాట కాదు, బైబిల్ మాట చెప్తుంది. ఎలా వస్తుందంట? లేమి, దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వస్తుంది. అందుకే మీకు తెలుసండి, ఈ వాక్యాన్ని బట్టే లోకం కూడా మాట్లాడుతుంది. తొందరగా లేగరా, దరిద్రం పట్టుకుంటుంది. ఎందుకంటున్నారో బైబిల్ చెప్తుంది. ఇది అందరు బతకాలని నీకు వంట పడేస్తాయి అంటారు. ఎందువల్ల? బైబిల్లో ఉంది వాక్యం. దారిద్ర్యము రాకుండా ఉండాలంటే నువ్వు మొదటి జాములు లేచి దేవునికి మొరపెట్టాలి. ఇంకో కొంచెం పడుకుంటానులే, ఇంకో కొంచెం లెగిస్తానులే, చేతులు ముడుచుకుంటానంటే దరిద్రం వచ్చి పట్టుకుంటుంది. అప్పుడు నీకు కరువు వస్తుంది, లేమి వస్తుంది, పేదరికం వస్తుంది. తినడానికి భోజనం ఉండిపోతే మరి ఏం పేదరికం రాకపోతే, కష్టపడకపోతే పేదరికం రాకపోతే ఏమవుతుంది? దేవుని బిడ్డలారా, కాబట్టి నిద్రపోతున్నావా జాగ్రత్త, పేదరికము కలుగుతుంది. నిద్రపోతే పేదరికం వచ్చేస్తుందని దేవుడు
క్లియర్గా మాట్లాడుచున్నాడు ఇక్కడ. ఆయుధదారుడు వచ్చినట్లు, ఆయుధదారుడు అంటే తెలుసు కదండి, దొంగ. ఆయుధదారుడు వచ్చినట్లు దొంగ కత్తి పట్టుకొని వస్తారు కన్నం వేయడానికి. ఆ విధంగానే కరువు అనేది, పేదరికం అనేది, లేమి అనేది మన మీదకి వచ్చేస్తుందంట నిద్రపోతే. అప్పుడు నిద్రపోకుండా ఏం చేయాలి? ప్రార్థించే. అంటే నిద్రపోకుండా అంటే అయ్యగారు ఇంకా నిద్రపోతామని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారనక. నిద్రపోయే సమయంలో నిద్రపోండి, ప్రార్థించే సమయంలో ఖచ్చితంగా అంటే దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. మన నిద్రపోయే సమయంలో మనం నిద్రపోవాలి. ఆ సమయము ఈ సమయం ఇంకా నిద్రపోతూ ఉంటే, పగలు కూడా పని చేసుకునే సమయంలో కూడా నిద్రపోతూ ఉంటే ఏమవుద్ది పరిస్థితి? పేదరికం రాకపోతేనే. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో ఆ విధంగా చెప్తాను. ఇంకొక మాట కూడా మీకు అర్థం అవడం కోసం చెప్తాను. సామెతల గ్రంథం 20:13 ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ మాటను చదువుదాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. పేదరికానికి భయపడి, కరువుకు భయపడి, లేమికి భయపడి నిద్ర మానేయండి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? నిద్రపోతే కరువు వస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేయాలి? లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడిచిపెట్టండి, నిద్రపోకండి అని మాట్లాడుతున్నాడు. నువ్వు మేల్కొని ప్రార్థన చేసిన ఎడలా ఆహారము తిని తృప్తి పొందుదువు. గట్టిగా చెప్పడం కొట్టండి, హల్లెలూయా. నువ్వు మేల్కొని ప్రార్థన చేస్తే ఆహారం తింటావు, తృప్తి పొందుతావు. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడిచిపెడితే, మేల్కొని ప్రార్థన చేస్తే కడుపు నిండా అన్నం తింటామంటండి. అన్నం లేకపోవడానికి కారణం నిద్ర. నిద్రపోయేవాడు పగలు రాత్రి పడుకుంటాడు, వీడు తాగేసి తినేసి. పని ఎప్పటికి వెళ్తాడు, పని ఎప్పుడు చేస్తాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాడు? లేమికి భయపడి, పేదరికానికి భయపడి, కరువుకు భయపడి నిద్రయందు ఆసక్తి విడవండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మేల్కొని ప్రార్థిస్తే ఆహారము తిని తృప్తి పొందుదు అని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. చివరిది నేను చెప్పి ముగించేస్తున్నాను. చివరిది మొట్టమొదటి 5 ఒకసారి గుర్తున్నాయి చూడండి. నిద్రపోతున్నావా? జాగ్రత్త, ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. నిద్రపోతున్నావా? జాగ్రత్త, దేవుని యొక్క ఆత్మ లేక దేవుని శక్తిని కోల్పోతావు. మూడోది, నిద్రపోతున్నావా? జాగ్రత్త, మరణాన్ని తెచ్చుకుంటావు. నిద్రపోతే మరణం, నిద్రపోతే ఆత్మ కోల్పోతావు, నిద్రపోతే ప్రార్థన జీవితం కోల్పోతావు. నాలుగోది, నిద్రపోతున్నావా? కష్టాలు పాలవుతావు, జాగ్రత్త అన్నాడు. ఐదోది, నిద్రపోతున్నావా? జాగ్రత్త, పేదరికాన్ని తెచ్చుకుంటావు. ఏంటి? పేదరికం కలుగుతుంది అంట నిద్రపోతాను. చివరిది, ఆరోది, సామెతల గ్రంథము 6:9. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు? ఏమన్నాడు? సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచదు. సోమరితనం, నిద్రమొత్తు వల్ల సోమరితనం వస్తుంది అంటండి. నిద్రమొత్తు వల్ల ఏమవుతుంది? సోమరితనం వస్తుంది. నిద్రపోయేవాడు బద్ధకస్తుడిగా ఉంటాడు, సోమరితనం వస్తుంది. కాబట్టి అందుకని సోమరి, ఎందాక పడుకుంటావు. పడుకునేవాడు సోమరి, పడుకునేవాడు ఎవరో సోమరోడే పడుకుంటాడు. మరి మనం ఎవరమే? సోమరోడు ఎలా ఉంటామా? చురుకైన వారుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఆదివారం వచ్చిందంటే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ మన పనులు మనం ముగించుకోవాలి. కాబట్టి నిద్రమొత్తు వల్ల సోమరతనం వచ్చేస్తుందని దేవుడు మాట్లాడుతాం. దేవుడు ఏమవుతుంది? నిద్రమొత్తు వల్ల బద్ధకం. ఎందాక పడుకుంటావురా సోమరి, ఎప్పుడు నిద్ర లేస్తావు అని మాట్లాడుతున్నాం. సామెతల గ్రంథం 19లో ఉంటుంది. అది 19:15. సోమరితనం గాఢ నిద్రలో పడదు. ఎవడైతే గాఢ నిద్ర పోతాడో వాడు సోమరు అయిపోతాడు. ఆ సోమరు అయిపోయి ఏం చేస్తాడంటే దానికి పస్తు పడి ఉంటాడు. ఎందుకంటే పనికి వెళ్ళడు కదా. సోమవారం ఏం చేస్తాడు? పనికి వెళ్ళడు, ఇంక నిద్రకి ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి పస్తు పడి ఉంటాడంటండి. ఏం పడి ఉంటాడు? పస్తు అంటే ఏంటి? బాగుండదు, ఏముండదు, బాగుండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్పినట్లుగా సోమరితనం గాఢ నిద్రలోనికి నెట్టేస్తుంది. కాబట్టి గాఢ నిద్రపోయేవాడు సోమరుడే అని అర్థం. గాఢ నిద్రపోయేవాడు ఎవరో? సోమరుడే. కాబట్టి సోమరువాడు ఇప్పుడు ఏమవుతాడంటే, నిద్రపోయేవాడు, నిద్రమత్తులో ఉన్నవాడు పస్తు పడి ఉంటాడని బైబిల్ చెప్తుంది.
పస్తుపడి ఉందామా, ఆహారం తిని సమృద్ధిగా జీవిందామా? ఆహారం తిని సమృద్ధిగా జీవించాలంటే సోమరోడులాగా లేకుండా లేచి మన దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటున్నాడు. సామెతల గ్రంథము 26:14 ఈ విధంగా రాయబడి ఉంటుంది. చదవండి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఉతక మీద తలుపు తిరిగి రీతిగా సోమరి తన పడక మీదే తిరుగుతాడు. సోమరి ఇంకా నిద్రకే చూస్తుంటాడు. పడకంటే నిద్ర. సోమరోడు నిద్ర కోసం చూస్తాడు. తలుపు ఉతక మీద పనిచేస్తుంది. అది తలుపు అన్నా పని చేస్తుంది, కానీ సోమరోడు పని చేయడానికి అర్థం దీనికి. తలుపు దాని పని అది చేసుకుని తీస్తే వస్తుంది, ఎత్తే వెళ్తుంది. నేను వెళ్ళను అన్నది అనుకోండి, మనకి దారి ఉండదు. ఆ తలుపు నేను వెళ్ళను అన్నది అనుకోండి, దారి ఉంటుందో మనకు ఉండదు. అందుకే ఉతక మీద తలుపు తిరుగుతుంది, సోమరోడు తన పడక మీద తిరుగుతాడంట. సోమరోడు తన పడక మీద తిరుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిద్రపోతున్నావా? జాగ్రత్త, సోమరం అయిపోతావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వద్దు. మూలవాక్యానికి వచ్చేద్దాం. లేచి, ఏంటంటే యోనా గ్రంథం 1:6 మూలవాక్యం, లేచి నీ దేవునికి ప్రార్థన చేయు, ఒకవేళ ఆ దేవుడు మన మీద కనికరించినేమో. లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఈరోజు మనం చెప్పుకున్నాము, నిద్రపోతున్నావా జాగ్రత్త అనే విషయం గురించి చెప్పుకుంటూ 6 విషయాలు చెప్పాం. 6 నిద్రపోతున్నావా జాగ్రత్త, ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. నిద్రపోతే ప్రార్థన జీవితం కోల్పోతావు. 2వది, నిద్రపోతే దేవుని ఆత్మను కోల్పోతావు. 3వది, నిద్రపోతే మరణాన్ని తెచ్చుకుంటావు. 4వది, నిద్రపోతే కష్టాల పాలవుతావు. 5వది, నిద్రపోతే పేదరికం కలుగుతుంది. 6వది, నిద్రపోతే సోమరైపోతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 6 లక్షణాలు మనలో ఉండకూడదు. ఇవన్నీ కూడా నిద్రపోతేనే, ఇవన్నీ కూడా నిద్రకు ప్రాధాన్యత ఇస్తేనే వచ్చేవి. కాబట్టి నిద్రను పక్కన పెడదాము, చెప్పినట్టుగా లేచి మన దేవునికి ప్రార్థన చేద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. వానికి స్తోత్రమునైనా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడారు. నిద్రపోతున్నావా జాగ్రత్త అనే అంశం గురించి వివరంగా విపులంగా మీరు మాతో మాట్లాడారు. నిద్రపోవడం వల్ల ప్రార్థనా జీవితాన్ని మేము కోల్పోతామని, నిద్రమత్తు వల్ల దేవుని యొక్క ఆత్మను కోల్పోతామని, నిద్రమత్తు వల్ల మరణాన్ని తెచ్చుకుంటామని, నిద్రమత్తు వల్ల కష్టాలు పాలవుతామని, నిద్రమత్తు వల్ల పేదరికాన్ని కలుగుతుందని, నిద్రమత్తు వల్ల సోమరతనమే వచ్చి పడుతుందని నీ లేఖనాల నుండి మేము చూసాం. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రార్థించే సమయంలో లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అనే మాటను పట్టుకోండి. మేము లేచి రేయమొద్దుగా లేచి మీకు మొర్రపెట్టే కృపను మా అందరికీ దయచేసి నడిపించమని. మీకు ప్రార్థిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. మీకు ప్రార్థిస్తేనే దేవుని ఆత్మచేత నింపబడతాం. మీకు ప్రార్థిస్తేనే ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. మీకు ప్రార్థిస్తేనే మరణం నుండి తప్పించబడతాం. నీకు ప్రార్థిస్తేనే సోమరతనం రాకుండా ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము జాగ్రత్త కలిగి ఉండడానికి మీరే సహాయం చేసి నడిపించి దీవించమని, మా సంఘాన్ని నానాటికి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, ఆదరణ ఎప్పుడును ఎల్లప్పుడూ కూడిన బిడ్డలకు భూలోకంలో పరిశుద్ధులందరికీ ప్రభు సదాకాలం ఆయన కృపతోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.